Hello and everyone, welcome to BR Movie Trends. Here is our non-spoiler review of Game Changer, written and directed by Shankar Garu. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అండ్ ఇట్స్ ఏ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. ముఖ్యంగా ఈ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ ఎరగదీశారు అంతే. ఈ మూవీలో రామ్ చరణ్ గారి లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇలా ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్ప్రెడిక్టబుల్ డైలాగ్ తగ్గట్టుగా మూవీ ఉండదు, ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. రామ్ చరణ్ గారు ఈ మూవీలో 2 క్యారెక్టర్స్లో కనిపిస్తారు. అండ్ ఈ మూవీకి తమన్ గారు తన మ్యూజిక్తో ప్రాణం పోస్తారు అంతే. కానీ శంకర్ గారి ఓల్డ్ మూవీ స్టోరీలో ఉండే లాజిక్ మాత్రం గేమ్ చేంజర్ మూవీలో అస్సలు కనిపించలేదు. స్టోరీ విషయానికి వస్తే రామనంద ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్. అలా తన పని తను చేసుకుంటున్న క్రమంలో ఒక కరెక్ట్ మినిస్టర్ అయిన ఎస్జే సూర్యతో క్లాస్ ఏర్పడుతుంది. అసలు రామనందన్ పార్ట్ ఏంటి, వీళ్ళ స్టోరీకి రామ్ చరణ్ ప్లే చేసిన ఇంకొక క్యారెక్టర్ అప్పన్న స్టోరీకి లింక్ ఏంటనేది స్టోరీ లైన్. టీజర్ ఎండింగ్లో అన్ప్రెడిక్టబుల్ డైలాగ్ విన్నాం, బట్ ఈ మూవీలో ఆ డైలాగ్ తగ్గట్టుగా ఎక్కడ కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం డీసెంట్గా ఉంటుంది, హీరో ఎంట్రీ ఫైట్ కూడా బాగుంటుంది. అండ్ అలాగే ఒక ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో రామ్ మచ్చా మచ్చా అనే సాంగ్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్. బట్ ఈ మూవీలో రామ్ చరణ్ అండ్ కైరా మధ్య ఉండే లవ్ ట్రాక్ అస్సలు బాగాలేదు. అండ్ తర్వాత వచ్చే ఎస్జే సూర్య రామ్ చరణ్ కలుసుకునే సీన్ వస్తుంది, అది మాత్రం శంకర్ గారు బాగా రాశారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా బాగానే ఉంటుంది మూవీ. ఈ మూవీలో అంతగా హై అనిపించిన సీన్ ఏదిరా అంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్. అప్పన్న క్యారెక్టర్తో రామ్ చరణ్ గారు హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఇస్తారు. నిజంగా ఆ ఫ్లాష్ బ్యాక్ తీసినంతసేపు సూపర్ ఉంటుంది మూవీ. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తర్వాత మూవీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన విధంగా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. లైక్ అంజలి, కైరా, సునీల్, శ్రీకాంత్, జయరామ్, ఇలా అందరూ ప్రతి ఒక్కరు బాగా యాక్ట్ చేశారు. ఇట్స్ సో గుడ్. రామ్ చరణ్ గారు తన క్యారెక్టర్లో జీవించేశారు అంతే. అప్పన్న రోల్లో డెప్త్ని, ఐఏఎస్ రోల్లో మెచ్యూరిటీని బాగా చూపించారు. సూపర్ పర్ఫార్మెన్స్ బై రామ్ చరణ్. ఎస్జే సూర్య కూడా బాగా యాక్ట్ చేశారు. కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టారు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ కూడా పర్లేదు. రైటింగ్ అండ్ డైరెక్టింగ్ విషయానికి వచ్చినట్లయితే శంకర్ గారు మార్క్ నాకు అంతగా కనిపించలేదు. బట్ అతను కంబ్యాక్ ఇవ్వాలంటే మంచి స్టోరీని బాగా ప్రజెంట్ చేయాలి. బట్ మూవీ స్టోరీ రొటీన్గా ఉంటుంది. సాంగ్స్ కూడా మూమెంట్ తగ్గట్టుగా రావు. సాంగ్స్కి అంత బడ్జెట్ పెట్టారు, బట్ నో యూజ్ అనిపించింది. మూవీ పెద్దగా అనిపించలేదు. ఇట్స్ ఎ ప్రెడిక్టబుల్ మూవీ. That's it for the review guys. If you like the video, please do subscribe to BR Movie Trends and hit the bell icon for more updates.